మీరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? మీది కాకినాడ అండి మాది. కాకినాడ నుంచి వచ్చాము. ఇది 6వ వారం. అంటే మీరు ఎవరైనా చెప్తే వచ్చారా లేకపోతే మాకు చెప్తేనే వచ్చానండి. మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారనమాట. నేను కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వాటి గురించి వెళ్ళమని చెప్తే వచ్చాను. ప్రస్తుతానికి ఇది 6వ వారం, కానీ కొంచెం హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఈ వారాలు స్టార్ట్ చేశాక దర్శనం కూడా బాగా జరుగుతుంది. అన్నదానం కానీ ఏదైనా సరే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అష్టోత్తర పూజ చేయించుకోవాలంట 7 వారాలు అయ్యాక. అది ఇంకొక వారం ఉంది. అష్టోత్తరం టికెట్ తీసేసుకున్నాం మేము. 22వ తారీఖు చేయించుకోమని. అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకో వారం చేస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అన్నారు. అవునండి, కన్ఫర్మ్ అవుతుందంట. వడ్డీ వారం అని చెప్పి 7 వారాలు అయినా కూడా 8వ వారం వడ్డీ వారం చేయమన్నారు. చెయ్యాలండి, అది తప్పకుండా చేస్తే బాగుంటుంది. చెప్పాలంటే నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. ఇంతకు ముందు మీద హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో ఫైనాన్స్ గా బాగానే ఉంది. మేము మార్నింగ్ పొద్దున్న పూజ అయిపోయినట్టు వచ్చామండి. ఒక టైం 12 అయింది. ఇప్పుడు మా ప్రదర్శనలు అయ్యి దర్శనం అయ్యింది. మార్నింగ్ దర్శనం ఇప్పుడు అయింది. ప్రతి వారం ఇలా ఉంటారు. ఇంకా డెవలప్మెంట్ చాలా అవ్వాలి. దేవదేశాలు రావడం కానీ చేయడం కానీ ఇంకా ఉండాలో తెలియదు. కానీ మాటలకి బాత్రూమ్స్ కానీ ఫుడ్ అలవెన్స్ కానీ ఫుడ్ అయితే పెడుతున్నారు. సాయంత్రం 4 దాకా పెడుతున్నారు, కానీ అక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇక ఇంత క్రౌడ్ ఉంది. ఈ దారి చిన్నది, ఇది 1 వే. ఇందులోనే వచ్చేవాళ్ళు, ఇందులోనే వెళ్లే వాళ్ళు, ఇందులోనే వెహికల్స్, ఇందులోనే ప్రదర్శనలు. ఈ మారవీధులు బాగా చిన్న అయిపోయాయి. ఇందులోనే వ్యాపారస్తులు ఎవరిని ఇబ్బంది పడవు. ఈ ఎండలో కూడా కోమలు ఎక్కడ తగ్గట్లేదు. ఇది ఇలా రాత్రి 9 దాకా జరుగుతూనే ఉంటది. మామూలుగా ఖాళీగా ఉంటది. ఇక్కడ సెల టవర్ కూడా ఉండదు, అంత క్రౌడ్. చాలా పుణ్యస్వామి. స్వామి ఖాళీ లేదు. స్వామి చూసేసరికి మనసు చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా మా వారి జాబ్ గురించి వస్తున్నానండి. ఆ దేవుడి దయ వల్ల నెరవేరాలని కోరుకుంటున్నాను. అవుతుందని నమ్మకంగానే వస్తున్నాను.